ఓం శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నేడు 153వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ధృతరాష్ట్రుడికి కణికుడు అనేటువంటి ఒక మంత్రి దుర్నీతిని ఉపదేశించడం అనేటువంటి ఈ అధ్యాయంలో మనం ప్రవచించుకోబోతున్నాం. అంటే చెప్పకూడనటువంటి సలహాలు, ఇవ్వకూడనటువంటి సలహాలు, చెప్పకూడనటువంటి మంత్రాంగం ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్తారు. రాజుకి ఏదైతే ఇష్టమో అదే చెప్పడం. ఇవి అసలైతే ఒక రకంగా మనం వినకూడదు, వినక్కర్లేదు కూడా. కానీ ఇలాంటి నీతి కూడా ఒకటి ఉంటుందా అని తెలుసుకోవడానికైతే వినాలి. అట్లాంటివి అంటే శత్రువు ఎట్లాంటి వాడైనా సరే, మంచివాడైనా సరే, మనకి శత్రువు అంటే చంపాల్సిందే అనేటువంటి విధంగా ధృతరాష్ట్రుడికి ఇష్టమయ్యే విధంగా చెప్పేటువంటి మంత్రి కణికుడు. దీన్నే కణిక నీతి అంటారు. విదుర నీతి కాదు ఇది, కణిక నీతి. ఈ అధ్యాయంలో ఇంకో విశేషం ఏంటంటే, ధృతరాష్ట్రుడికి మంచి సలహాలు ఇవ్వడానికి భీష్మాచార్యుడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు, సంజయుడు ఉన్నాడు, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది కూడా వింటాడు, పక్కన పెట్టేస్తాడు. కానీ ఇక్కడ కణికుడు చెప్పింది వింటాడు, విన్నాడు, దాన్ని ఆచరిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇతని మనసుకి నచ్చింది అది, దాన్ని ఆచరించాలి. కణిక నీతి అది ఈ అధ్యాయంలో మనం నేడు ప్రవచించుకోబోతున్నాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుంటాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆది పర్వంలో 153వ అధ్యాయం దీంట్లో ధృతరాష్ట్రాదీనాం కణికేన దుర్నీత్యుపదేశ. అది సద్నీతి కాదు, నీత్యుపదేశం కాదు, దుర్నీతి అన్నాడు. వ్యాస భగవానుడి దాన్ని దుర్నీతి అన్నాడంటే మనం ఒక రకంగా పక్కన పెట్టేయచ్చు. దాంట్లో మళ్ళీ జంబుకోపాఖ్యానం అని ఒక కథని వివరిస్తూ ధృతరాష్ట్రుడికి చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఆ కణికుడు అనేటువంటి మంత్రి ఆ విధానం ఎలా ఉందో మనం చూద్దాం. శ్రీ వైశంపాయన ఉవాచ. జనమేజయుడికి వైశంపాయనుల వారు చెప్తున్నారు. శ్రుత్వా పాండుసుతాన్ వీరాన్ బలోద్రిక్తాన్ మహోజసః ధృతరాష్ట్రో మహీపాలః చింతాం అగమత్ ఆతురః. అంతకుముందు అధ్యాయంలో మనం చెప్పినటువంటి విశేషం ఏంటంటే, దుర్యోధనుడు తండ్రి అయిన ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఏడవటం. నాన్న, భీమార్జునులు ఈ విధంగా బలపరాక్రమాలు కలిగిన వాళ్ళయ్యారు, ఈ విధంగా అనేకమైనటువంటి విజయాలు సాధిస్తున్నారు, కాబట్టి వీళ్ళని మనం జయించగలమా? అంతేకాకుండా వంశపారపర్యంగా పాండురాజు మహారాజు అయ్యాడు, తర్వాత ధర్మరాజు ఏమన్నా యువరాజు పట్టాభిషేకాన్ని పొందాడు. ఇక మా పరిస్థితి ఏమిటి? మేము ఇక వాళ్ళకి సేవలు చేయవలసిందేనా? మేము, మా పుత్రులు, మా పౌత్రులు అందరూ కూడా వాళ్ళకి సేవ చేయటమేనా? నీకు ఎట్లాగూ రాజ్యం లేదు కదా, నీకు అసలు అవకాశమే లేదు కదా, ప్రజలందరూ ఈ విధంగా అనుకుంటున్నారని రకరకాలుగా ధృతరాష్ట్రుడికి పాండవుల మీద కోపం తెప్పించేట్టుగా, కాస్త అసూయ కలిగేటువంటి విధంగా దుర్యోధనుడు వాపోవటం జరిగింది. తన కుమారుడికి ఏదైతే నచ్చుతుందో ధృతరాష్ట్రుడు అదే చేయటం మహాభారతంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఆ మాటలన్నీ విని, శృత్వా అంటూ మొదట్లోనే పెట్టారు వ్యాసుడు వారు. శృత్వా అంటే అన్నీ విని, దుర్యోధనుడు చెప్పినవన్నీ విని ధృతరాష్ట్రుడు శృత్వా పాండుసుతాన్ వీరాన్ బలోద్రిక్తాన్ మహోజసః. అద్భుతమైనటువంటి తేజస్సుతో, బలంతో, పరాక్రమంతో ఉన్నటువంటి పాండుసుతుల యొక్క పరాక్రమాలన్నీ విని, ధృతరాష్ట్రో మహీపాలః మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు చింతాం అగమదాతురః, తొందరగా విపరీతంగా చింతించడం ప్రారంభించాడు. చింతాలోలుడయ్యాడు, విపరీతమైనటువంటి చింతాక్రాంతుడయ్యాడు, బాధకి లోనయ్యాడు. అమ్మో, వీళ్ళు ఇంత పరాక్రమవంతులైపోతే నా కుమారుల పరిస్థితి ఏం కావాలి? ఒకళ్ళ ఇద్దరా, 100 మంది, ఏం కావాలి అని చెప్పిగా చింతామగ్నుడయ్యాడు ధృతరాష్ట్రుడు. వెంటనే తత ఆహూయ మంత్రజ్ఞం రాజశాస్త్రార్థ విత్తమం
కణికం మంత్రిణాం శ్రేష్టం ధృతరాష్ట్రబ్రవీద్వచః. మంత్రజ్ఞం రాజశాస్త్రార్థవిత్తమం మంత్రీణాం శ్రేష్టం. ఇవన్నీ కూడా విశేషణాలు. ఎవరికంటే కణికుడు అనేటువంటి ఒక మంత్రికి. మంత్రినాం శ్రేష్టం అంటే మంత్రులందరిలో కల్లా శ్రేష్టమైనటువంటి వాడు ఆ కణికుడు. మంత్రజ్ఞం, జ్ఞం అంటే జ్ఞానం కలిగిన వాడు, తెలిసినవాడు. ఏం తెలిసినవాడు? మంత్రం తెలిసినవాడు, రహస్యం గురించి తెలిసినటువంటి వాడు, ఏ రహస్యాలు ఎట్లా ఉంటాయనేవన్నీ తెలిసినటువంటి వాడు. రాజశాస్త్రార్థ విత్తమం, రాజశాస్త్రము అర్థశాస్త్రము అన్నీ తెలిసినటువంటి వాడు, వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వాడు. అట్లాంటి ఆ కణికుడు అనేటువంటి మంత్రిని ఆహూయ, ఆహ్వానించి, పిలిపించి, రప్పించి, ధృతరాష్ట్ర బ్రవీద్వచ, ధృతరాష్ట్రుడు ఆ కణికుడితో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఉత్సక్తాః పాండవా నిత్యం తేభ్యో సూయే ద్విజోత్తమ తత్ర మే నిశ్చితతమం సంధి విగ్రహ కారణం. అతి నమ్మకమైనటువంటి మంత్రి కాబట్టే ధృతరాష్ట్రుడు తన మనసులో ఉన్నటువంటి మాటని, కక్షని వెళ్ళగక్కుతున్నాడు ఇక్కడ మంత్రి ముందు. కక్షే, మాట కూడా కాదు, కక్ష. ఏం చెప్తున్నాడయ్యా అంటే, పాండవాహ నిత్యం ఉత్సక్తా, పాండవులు నిత్యం దినదిన ప్రవర్ధమానమైపోతున్నారు వాళ్ళ బలాలతో. కాబట్టి తేభ్యో అసూయే ద్విజోత్తమ, వాళ్ళ పట్ల నాకు అసూయగా ఉందయ్యా బ్రాహ్మణోత్తమ అంటున్నాడు. ద్విజ ఉత్తమ, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, ద్విజోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ అంటే కణికుడు బ్రాహ్మణోత్తముడు, మంత్రి, అద్భుతమైనటువంటి మంత్రి. కాబట్టి ఆ పాండవుని చూస్తే నాకు ఎలా ఉంది అంటే అసూయగా ఉంది, మనసులో కుళ్ళు కుతంత్రమైనటువంటి భావాలు, ఇప్పటి వరకు రానటువంటి భావాలు కలుగుతున్నాయ్యా అని మనసులో ఉన్నది బయట పెట్టాడంటే ఇంకేం కావాలి. ఒక మహారాజు తన మనసులో ఉన్న మాటను బయట పెట్టాలంటే ఆ ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తి మంత్రి అయినా సైన్యాధ్యక్షుడైనా ఎంత నమ్మకస్తుడై ఉండాలి. అట్లాంటి నమ్మకస్తుడైనటువంటి కణికుడి ముందు తన మనసులో నాకు వాళ్ళని చూస్తే కుళ్ళుగా ఉంది, అసూయగా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఏది మంచిది, ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది? తత్ర మే నిశ్చితతమం, కాబట్టి నువ్వు నిశ్చయించి చెప్పు ఈ విషయంలో. సంధి విగ్రహ కారణం, వాళ్ళతో సంధి మంచిదా, విగ్రహం మంచిదా? సంధి అంటే కలయిక, వాళ్ళతో కలిసి ఉండటం మంచిదా నా కుమారుడు, లేకపోతే వాళ్ళతో విడిపోవటం, విగ్రహం, సపరేషన్. వాళ్ళతో భేదమే మంచిదా, భేదాభిప్రాయాలు పెంచుకుంటే మొత్తం సంధి అంటే సంబంధం తెంచుకుంటే మంచిదా, సంబంధం ఉంచితే మంచిదా? కాబట్టి సంధి విగ్రహ కారణం తత్ర మే నిశ్చితతమం, నేను నిశ్చయించుకోలేకపోతున్నాను కాబట్టి నిన్ను అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఈ వచ్చినటువంటి మంత్రికి ఇదిగో పైన చెప్పినటువంటి ఈ రకాలైనటువంటి అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి అందువల్ల అడుగుతున్నాడు. రాజశాస్త్రాలన్నీ తెలిసిన వాడు, నీతిజ్ఞుడైనటువంటి వాడు, మంత్రాంగం తెలిసిన వాడు కాబట్టి ఆ మంత్రిని అడుగుతున్నాడు. కణికం త్వం మమాచక్ష్వ కరిష్యే వచనం తవ, ఓ కణిక త్వం మమాచక్ష్వ, కాబట్టి నువ్వు సరి అయినటువంటి విధానంగా చెప్పు. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగాన్ని దాచుకోకూడదు అన్నట్టుగా ఈ కడుపులో ఉన్న రోగాన్ని దాచుకోకుండా ధృతరాష్ట్రుడు చెప్పేశాడు ఈ డాక్టర్కి, కణికుడికి. కాబట్టి త్వం ఆచక్ష్వ, నువ్వు చెప్పు సరి అయినటువంటి. కరిష్యే వచనం తవ, తవ వచనం అహం కరిష్యే, నీ వచనాన్ని నేను తప్పకుండా చేస్తాను, నువ్వేం చెప్తావు అది చేస్తాను, కాబట్టి నువ్వు చెప్పు, ధైర్యంగా చెప్పు. ఎంతో మంది పెద్దవాళ్ళు ఎన్నో మంచి మాటలు చెప్పిందే చెయ్యనటువంటి ధృతరాష్ట్రుడు కణికుడు చెప్పింది చేయబోతాడు. ఇక కణికుడు ఏం చెప్తున్నాడు అయితే, ఇక్కడ ధృతరాష్ట్రుడు మాట్లాడినట్టుగా కణికుడు ఉంది, కొన్ని పుస్తకాల్లో ధృతరాష్ట్రుడు మాత్రమే మాట్లాడినట్టుగా ఉంది. ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ లో మనకి దీంట్లో దుర్యోధనాదులు కూడా అడుగుతున్నట్టుగా ఉన్నది. దుర్యోధనాదులు కూడా అక్కడే ఉన్నారు, వారు కూడా విన్నారు, వారు కణికుడు చెప్పిన వారు కూడా వింటున్నారు అనేట్టుగా ఇస్తున్నారు ఇక్కడ. కాబట్టి మనకి కొన్ని ప్రతులు, కొన్ని భిన్నమైనటువంటి ప్రతులు కొన్ని లభ్యమవుతూ ఉన్నాయి. దీని ప్రకారం కూడా మనం చూసుకోవచ్చు. దుర్యోధనోధ శకుని కర్ణదుశ్శాసనావపి కణికం ఉపసంగృహ్య మంత్రిణం సౌబలస్య చ. వైశంపాయనుడు చెప్తున్నాడు, దుర్యోధనుడు, శకుని, కర్ణ దుశ్శాసనులు మొదలైనటువంటి వాళ్ళు కణికం ఉపసంగృహ్య మంత్రిణం సౌబలస్య చ, మంత్రి అయినటువంటి కణికుడికి నమస్కారం చేసుకుని పప్రచ్చుర్భరత శ్రేష్ఠ పాండవాన్ ప్రతిజ్ఞైకథా ప్రబుద్ధాః పాండవా నిత్యం సర్వే తేభ్యస్త్ర సామహే. ప్రప్రచ్చుః భరత శ్రేష్ఠ, పప్రచ్చుః అంటే అడుగుతున్నారట, ముందు వాళ్ళు చెప్పవలసింది చెప్తున్నారు. ఏమని? పాండవాన్ ప్రతి,
పాండవుల పరంగా పాండవుల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు? నైకధ అన్నాడు. నైకధ అనే పదానికి అర్థం అనేక రకాలుగా అన్నాడు. నా ఏకధ, అనేకధ, అనేక రకాలుగా ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు, పాండవుల పట్ల అనుకుంటున్న మాటలన్నీ చెప్పారు. ప్రబుద్ధాహ పాండవా నిత్యం, నిత్యం వాళ్ళు దినదిన వృద్ధి చెందుతున్నారు. ప్రబుద్ధ అంటే వాళ్ళ బలపరాక్రమాలతో వృద్ధి చెందటం. నిత్యం వృద్ధి చెందుతున్నటువంటి పాండవులు, ముఖ్యంగా భీమసేనుడు, అర్జునుడు, సర్వేతే అస్త్ర సామహే, అస్త్రశస్త్రాలతో వృద్ధి చెందుతున్నటువంటి వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే రాజ్యం గురించి ఏమనుకుంటున్నారు అన్ని చెప్పారు. అనూనం సర్వపక్షానాం యద్భవే క్షేమకారకం. కాబట్టి ఇరుపక్షాల వారికి క్షేమకరంగా ఉండేటువంటి విధంగా ఉపాయం నువ్వే చెప్పవయ్యా మహానుభావ. భారద్వాజ తదా చక్ష్వా కరిష్యామ కథం వయం అని దుర్యోధనాదులు అడుగుతున్నట్టుగా ఈ ప్రతిలో మనకు చెప్తున్నారు. ఈ భారద్వాజ అనే పదం సంబోధన వాడారు చూసారా? ఈ భారద్వాజుడు ఎవరో కాదు, కణికుడే. భారద్వాజ గోత్రంలో జన్మించినటువంటి వాడు కణికుడు. పైనే ఉన్న ద్విజోత్తమాన్ని కూడా సంబోధించారు, బ్రాహ్మణోత్తమాన్ని. కాబట్టి ఈ కణికుడు భారద్వాజ గోత్రికుడైనటువంటి వాడు. ఆ భారద్వాజ గోత్రికుడైనటువంటి వాడిని దుర్యోధనాదులు అడుగుతున్నారు. భారద్వాజ తదా చక్ష్వ కరిష్యామః, నువ్వు చెప్పింది మేము అందరం కరిష్యామః, ఏం చేస్తాం, మమ్మల్ని ఏం చేయమంటావు? కథం వయం కరిష్యామః, మమ్మల్ని ఎలా చేయమంటావు, ఏ పనిని ఆచరించమంటావు నువ్వు చెప్పు, మేము ఆచరిస్తాం అని వాళ్ళు కూడా అడిగినట్టుగా ఇక్కడ ఈ ప్రతిలో చెప్పడం జరిగింది. ఈ ధృతరాష్ట్రుడి మాటలు, దుర్యోధనాదుల యొక్క మాటల్ని విని కణికుడు సప్రసన్న మనాస్తేన పరిపృష్టో ద్విజోత్తమ ఉవాచ వచనం తీక్ష్ణం రాజశాస్త్రార్థదర్శనం. సహా ఆ కణికుడు ప్రసన్నమైనటువంటి మనసు కలిగినటువంటి వాడై, ఓ పక్కన మహారాజు, ఓ పక్కన మహారాజు కుమారుడైనటువంటి దుర్యోధనాదులు ఈ విధంగా అడిగేటప్పటికీ పరిపృష్టో ద్విజోత్తమ, నువ్వే గొప్పవాడివి, నీకు అన్ని శాస్త్రాలు తెలుసయ్యా అని బ్రాహ్మణోత్తముడైనటువంటి కణికుడిని అడిగితే ఉవాచ వచనం, అప్పుడు కణికుడు ఉవాచ ఈ విధంగా చెప్తున్నాడు. ఎట్లాంటి మాటను చెప్తున్నాడు? తీక్ష్ణం రాజశాస్త్రార్థదర్శనం. రాజశాస్త్రం కొన్ని కొన్ని సందర్భాల్లో తీక్షణంగా ఉంటుంది, కర్కశంగా ఉంటుంది, కఠోరంగా అంటే చేయడానికి కొంచెం హార్ష్ఫుల్ గా ఉంటుంది, కటువుగా ఉంటుంది. అట్లాంటి మాటలు, ఇది కష్టమా, ఇది చేయొచ్చా, ఇట్లాంటి ఇలా కూడా చేయొచ్చా అనే రకంగా ఉంటుంది. అలా ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలు అట్లాంటివి చెప్పబోతున్నాడు. కణిక ఉవాచ, కణికుడు అంటున్నాడు, శృణు రాజన్నిదం తత్ర ప్రోచ్యమానం మయా నఘ నమేభ్యసూయా కర్తవ్యా శ్రుత్వైతత్ కురు సత్తమా. ఓ కురు సత్తమా, ఓ కురువంశ మహారాజా, ధృతరాష్ట్ర మహారాజా, శృణు రాజన్, విను నాయన, ఇదం తత్ర ప్రోచ్యమానం మయా అనఘ, నా చేత చెప్పబడుతున్నటువంటి ఈ మాటల్ని నువ్వు విను నాయన. నమే అభ్యసూయ, నమే అభ్యసూయ, నేను చెప్పినట్టు నువ్వు చెప్పమన్నావు కాబట్టి చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పిన దాన్ని నువ్వు ఏమాత్రము నిందించమా. ఇలా చెప్పావేంటి, పాండుపుత్రుల గురించి ఇలా చెప్పావేంటి, నా కుమారుల గురించి ఇలా చెప్పావేంటి అని చెప్పి నేను చెప్పేటువంటి మాటల్లో ఎక్కడ అభ్యసూయ, నన్ను నిందించమా. శాస్త్రం ఏదైతే ఉందో ఆ మాటలు నేను చెప్తున్నాను నాయన అని చెప్పి ముందే ఒక మాట చెప్పేశాడు. అంటే కణికుడు ఇప్పుడు చెప్పేటువంటివి ఈ మాటలో ఎట్లాంటి మాటలు తెలిసిపోతున్నాయి. నన్ను నిందించమాకు, నేను చెప్పాల్సింది చెప్తున్నా అన్నాడు అంటే నిందించేటువంటి విధంగా ఉండే మాటలు కణికుడు చెప్తున్నాడు అన్నమాట. అట్లాంటి మాటలు. నిత్యముద్యత దండస్యాన్ నిత్యం వివృత పౌరుష అచ్చిత్రదర్శీ స్యాత్ పరేషాం వివరానుగః. నిత్యం ఉద్యత దండ, దండ అంటే అస్త్రం, ఉద్యత అస్త్ర ఇది అంటే అర్థం, దాని అర్థం ఏంటంటే ఎప్పుడూ తన యొక్క అస్త్రశస్త్రాలని ఆయుధాలని సిద్ధంగా ఉంచుకోవాలి శత్రువు మీద. వీరుడైనటువంటి వాడు, శత్రువు ఉన్నాడు అనుకున్నటువంటి వాడు ఎప్పుడు ఏం చేయాలంటే తన అస్త్రాన్ని, తన ఆయుధాన్ని నిత్యముద్యత, ఎప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలి, చేతిలో సిద్ధంగానే ఉండాల్సింది ఆయుధం. నిత్యముద్యత దండ స్యాత్ నిత్యం వివృత పౌరుష, నిత్యం పౌరుషంగా ఉండాలి.
పురుష ప్రయత్నాన్ని ఆచరిస్తూనే ఉండాలి. వివృత పౌరుష. అంతేకాకుండా అచ్ఛిద్ర అచ్ఛిద్ర ఛిద్రదర్శి స్యాత్. ఛిద్రము అంటే ఇక్కడ ఒక రకంగా రంధ్రం. అచ్ఛిద్ర ఛిద్రం, ఇంకా చెప్పాలంటే తప్పొప్పులు అంటారు. శత్రువులో ఉండేటువంటి తప్పులు మాత్రము మనం పసిగడుతూ ఉండాలి, మన తప్పులు బయటకు తెలియకుండానూ ఉండాలి. ఇది రాజలక్షణం అనేది. రాజలక్షణాలు, రాజనీతి, నీతి శాస్త్రాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్తున్నాడు ఇక్కడ. అచ్ఛిద్ర చిత్రదర్శి స్యాత్. ఎక్కడ? పరేషాం వివరానుగ. పరేషాం అనే పదానికి అర్థం పర అంటేనే శత్రువు. శత్రువుల యొక్క తప్పులు ఏవైతే ఉంటాయో ఆ తప్పులు బయటపడేట్టుగా, ఆ తప్పులు మనం కనుక్కునేట్టుగా ఉండాలి రాజు అనేటువంటి వాడు. దాన్ని ఛిద్రదర్శి అంటారు. ఛిద్రదర్శి అంటే ఛిద్రములని చూడగలిగిన వాడు, రంధ్రములని, పక్కవాడి బొక్కలను చూడగలిగాడు, పక్కవాడి తప్పులు ఏం చేస్తున్నాడు అనేటువంటివి, ఎప్పుడు మనకి ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు అవకాశం వస్తే వాడిని కొడదామా అనేటువంటి విధంగా ఉండాలి శత్రువు విషయంలో. అలాగే అచ్ఛిద్ర స్యాత్ అన్నాడు. అచ్ఛిద్ర అనే పదం దేనికి అన్వయించుకోవాలంటే మనకు అన్వయించుకోవాలి. మన తప్పులు బయట వాడికి కనిపించకూడదు, పక్కవాడి తప్పులు కనిపెట్టేట్టుగాను ఉండాలి. మనకి గూఢాచారులు ఉంటారు, అలాగే శత్రురాజు కూడా గూఢాచారులు ఉంటారుగా. శత్రురాజు కూడా ఇలాగే మన తప్పుని కూడా పసిగట్టగలిగిన వాడు ఉంటాడుగా. కాబట్టి దాన్ని బట్టి మన తప్పులు గూఢాచారులు కనిపించకుండా, కనిపెట్టలేనట్టుగా మనం ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. వీలైనంత వరకు తప్పు లేకుండా ప్రవర్తించాలి. కానీ పక్కవాడికి ఎప్పుడు తప్పు ఉంటుందా ఆ తప్పుగా పసిగట్టి ఆ లోటుపాట్లు చూసుకుని మనం యుద్ధం చేస్తూ ఉండాలి. అది దాని అర్థం. నిత్యముద్యత దండాద్ధి. ఇక్కడ భృషం, ఈ భా రు అనేవి విడివిడిగా పడ్డాయి, కలిపేసేయాలి. భృషముద్విజతే జనః, భృషముద్విజతే జనః తస్మాత్ సర్వాణి కార్యాణి దండేనైవ విధారయేత్. కణికుడు ఉపదేశిస్తున్నటువంటి నీతిలో ప్రధానమైనది ఏమిటి అంటే దండనీతి. శిక్ష ఒక్కటే, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, అంతే దండనీతి. నిత్యముద్యత దండాత్, నిత్యం ఉద్యత దండాత్, నిత్యము ఆయుధం పైకెత్తే ఉండాలి, సిద్ధంగా ఉంచుకోవాల్సిందే. భృషముద్విజతే జనః, భృషం ఉద్విజతే జనః అంటే దండించవలసినటువంటి జనులు, దండించవలసినటువంటి అపరాధిని తప్పకుండా భృషం, తప్పకుండా మిక్కిడి శిక్షించి తీరాల్సిందే. దాంతో తస్మాత్ సర్వాణి కార్యాణి, కాబట్టి పనులన్నీ కూడా, దాదాపు చాలా వరకు పనులన్నీ కూడా, సర్వాణి కార్యాణి దండేనైవ విధారయేత్. దండనీతి శాస్త్రంతోనే చాలా పనులు అయిపోతాయి. ఇది కణిక నీతిలో ప్రధానాంశం. శిక్షించి పని చేసుకోవడం అనేటువంటిది మంచిదా, ప్రేమతో చక్కగా మంచి మనసుతో ప్రజల్ని చక్కగా ఒప్పించి, లేకపోతే వాళ్ళకి తెలిసేట్టు చేసి తెలియపరిచి ఆ విధంగా ప్రజల్ని తన వైపు తిప్పుకుని చక్కగా అన్ని కార్యాలు నెరవేర్చుకోవటం ఒక ఎత్త. రాజనేటువంటి వాటికి రెండు వైపులా ఉంటాయి. ఒకటి కఠినత్వము ఉండాలి, రెండోది గాంభీర్యత్వంగా ఉంటూ పరులకి చక్కగా సేవ చేసే అవకాశము ఇచ్చేట్టుగా ఉండాలి. కానీ ఇక్కడ కణికుడు చెప్పేది ఒకటే మంచిదయ్యా, అదేంటంటే దండేనేవ విధారయేత్. దండ నీతి విధానమే శ్రేష్టమైనది, దాంతో సర్వకార్యాలు నెరవేర్చుకోవచ్చు అని చెప్పే విధంగా ఉంటుంది. నాస్యచ్ఛిద్రం పరస్పశ్యేత్ ఛిద్రేణ పరమన్వియాత్ గూహేత్ కూర్మ ఇవాంగాని రక్షేద్ వివరమాత్మనః. నాస్య ఛిద్రం పరః పశ్యేత్. పరః అంటే శత్రువు. శత్రువైనటువంటి వాడు అస్య ఛిద్రం న పశ్యేత్. మన యొక్క తప్పుల్ని, మన దోషాలని గుర్తించలేనట్టుగా మనం ప్రవర్తించాలి. నాస్య ఛిద్రం పరపశ్యేత్ ఛిద్రేణ పరమన్వియాత్. మనం మాత్రం ఇతరుల యొక్క తప్పుల్ని, దోషాలని మనం గుర్తిస్తూ ఉండాలి. మన తప్పులు మాత్రం బయటవాడి గుర్తించకూడదు. కొంతమంది తప్పు చెప్పుకోవడం కూడా అలవాటుగా పెట్టుకుంటారు. ఎప్పుడు కూడా మన దోషాలని, మన తప్పుల్ని పక్క వాళ్ళకి చెప్పకుండా ఉంటేనే మంచిది. ఎప్పుడు గుణాలు చెప్పుకోవచ్చు, కానీ మన లోటుపాట్లు ఉన్నాయి చూసారా, అవి చెప్పుకోవడం అంత శ్రేయస్కరం కాదు. నేను ఇలా చేశాను, ఆ పని ఇలా సరిగా చేయలేకపోయాను, ఇలా చేయలేకపోయాను అని ఒక్కొక్కసారి చెప్పుకుంటారు, కానీ అది కూడా చెప్పుకోగల. దానివల్ల కొన్ని అవి మనకు మనం తెలుసుకుంటూ ఉండాలి. అనుభవంతో దాన్ని మళ్ళీ తర్వాత పునరావృతి చేసుకునేటప్పుడు ఇలా చేయకూడదని తెలుసుకుంటే చాలు. అది కూడా ఒక రాజనీతి. అంతేకాకుండా
అలా ఉంటూ ఎలా ఉండాలంటే గుహోత్ కూర్మ ఇవాంగాని. కూర్మ అంటే కూర్మం, ఆది కూర్మం తాబేలు. తాబేలుకి ఎప్పుడైనా భయం కలిగినప్పుడు వెంటనే ఏం చేస్తుందంటే తన అంగాలనన్నీ లోపలికి ముంచేస్తుంది. భయం కలిగినప్పుడు, ఎప్పుడైనా శంక కలిగినప్పుడు, అనుమానం కలిగినప్పుడు, మనకు కూడా రాజు అనేటువంటి వాడు కూడా అనుమానం వచ్చినప్పుడు తాబేలు ఎలా తన అంగాలనన్నీ లోపల దాచేసుకుంటూ ఉంటుందో, సంరక్షించుకుంటూ ఉంటుందో, అలా రాజు అనేటువంటి వాడు తన సప్త అంగాలని కూడా రక్షించుకుంటూ సంరక్షించుకుంటూ ఉండాలట అవసరమైన సమయం. ఎలా అంటే గూహ, నిగూఢంగా రహస్యంగా దాచుకో. గూహోత్కూర్మ ఇవాంగాన్ని రక్షేత్ వివరమాత్మన. ఇక్కడ ఆత్మనః వివరం అని ఇచ్చారు చూసారా. ఆత్మనః వివరం అంటే రాజుకి ఉన్నటువంటి సప్త అంగాలని దాన్ని వివరం అంటారు. ఆత్మనః నీ యొక్క అంగాలు. రాజుకు ఉండేటువంటి సప్త అంగాలు ఏంటంటే ఒకటి రాజ్య రక్షణ, తన రక్షణ, మంత్రి రక్షణ. అంటే ఆత్మరక్షణ ఫస్ట్. ముందు తనకి తాను రక్షించుకోవాలి, తర్వాత మంత్రుల్ని రక్షించుకోవాలి, మంత్రి మంత్రాంగం సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ రక్షించుకోవాలి. దుర్గ రక్షణ 3, రాజ్య రక్షణ 4, రాజ్యాన్నంతా రక్షించేటువంటి విధంగా ఉండాలి. అవే కాకుండా ముఖ్యంగా రాజ్య రక్షణ అవే కాకుండా సుహృత్ రక్షణ అనేటువంటి స్నేహితుల్ని వాళ్ళని రక్షించుకుంటూ ఉండాలి, తన స్నేహితులైనటువంటి వాళ్ళు. ఇంకో రెండు ఏమిటి అంటే ధనాన్ని రక్షించుకోవాలి. అంటే తన యొక్క కోశాగారంలో ఉన్నటువంటి నిధిని రక్షించుకునేటువంటి తత్వం ఉండాలి. కోశ రక్షణ, ధన రక్షణ మొదలైనవి. ఏడోది ఏంటంటే బల రక్షణ. తన యొక్క బలం ఏదైతే ఉంటుందో, తన పాజిటివ్నెస్ ఏవైతే ఉన్నాయో ఆ బలాన్ని రక్షించుకునేటువంటి ఈ ఏడిటిని సప్తాంగాలు అంటారు. ఈ ఏడిటిని జాగ్రత్తగా రక్షించుకోవాలి రాజు. ఎలా అంటే అవసరమైన సమయంలో కూర్మ ఇవాంగాని, తాబేలు తన శరీరాన్ని రక్షించుకున్నట్టుగా రక్షించుకోవాలి. ఈ ఏడిటిని జాగ్రత్తగా అవసరం. శత్రువు ఏదైనా ఈ విధంగా యుద్ధానికి చాటింపు వేశాడు, శత్రువులు మన దగ్గరకు వచ్చేస్తున్నారు అన్నప్పుడు ఈ అంగాలు సరిగ్గా ఉన్నాయో చూసుకోవాలి. దుర్గం ఎలా ఉంది, రాజ్యం ఎలా ఉంది, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటం అనేది రాజు యొక్క రక్షణ బాధ్యత. నిత్యం చ బ్రాహ్మణ పూజ్య నృపేణ హితమిచ్చత సృష్టో నృపో హి విప్రామాం పాలనే దుష్ట నిగ్రహే. రాజ్య పరిపాలనలో గాని, దుష్టుల్ని నిగ్రహించేటువంటి సందర్భాల్లో గాని మనం చేయవలసింది నిత్యం బ్రాహ్మణ పూజ్యా. ఒక్కటి మాత్రం నిజమయ్యా, బ్రాహ్మణుని నిత్యం పూజిస్తూ ఉండు చాలు. నిత్యము అనునిత్యము బ్రాహ్మణుని పూజిస్తూ ఉండు. నిత్యం బ్రాహ్మణ పూజ్య, బ్రాహ్మణులు నిత్య పూజ్యులు, పూజింపదగినటువంటి వాళ్ళు. నృపేణ రాజు చేత, హితమిచ్చత, హితమిచ్చత బ్రాహ్మణ, మన హితం కోరుకునేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో, హితం కోరుకునేటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నువ్వు నిత్యము పూజిస్తూ ఉండు, గౌరవిస్తూ ఉండు. సృష్టో నృపోహి విప్రామాం పాలనే, అట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా నీకు వాళ్ళ ప్రాణాలని అడ్డు వేయటానికి కూడా సిద్ధంగా ఉంటారు అని చెప్పి బ్రాహ్మణుల్ని రక్షించమని, బ్రాహ్మణుల్ని గౌరవించమని చెప్తూ ఉభాభ్యాం వర్ధతే ధర్మవృద్ధ్యాజితావుభౌ లోకశ్చాయం పరశ్చైవ తతో ధర్మం సమాచరేత్. ఉభాభ్యాం అనే పదానికి అర్థం ఏంటంటే ఇద్దరి చేత. ఎవరు వాళ్ళిద్దరు? ఒకడు బ్రాహ్మణుడు, మరొకడు రాజు. రాజు చేత బ్రాహ్మణుడి చేత ధర్మో వర్ధతే, ధర్మం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు వీళ్ళు. రాజైనా, క్షత్రియుడైనా, బ్రాహ్మణుడైనా ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మాలని ఆచరిస్తూ వృద్ధి చెందిస్తూ ఉంటారు. వాళ్ళ చేత వృద్ధి చెందించబడినటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ధర్మో రక్షిత రక్షిత. ఉభాభ్యాం వర్ధతే ధర్మో ధర్మ వృద్ధ్యా జితావుభౌ. ఆ వృద్ధి చెందించబడినటువంటి ధర్మం చేతే వాళ్ళిద్దరూ గెలవబడుతూ ఉంటారట. జయించబడుతూ ఉంటారు. క్షత్రియుడు గెలవాలంటే, లేకపోతే బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాటలు కలగాలంటే, నెరవేరాలంటే వాళ్ళు ధర్మంగా ఉండాలి. ఉభాభ్యాం వర్ధతే ధర్మో ధర్మవృద్ధ్యా జితావుభౌ లోకశ్చాయం పరశ్చైవ. అయితే వాళ్ళు ఎక్కడ జయించబడతారు? ఈ బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని ధర్మబద్ధంగా ఉంటే అంటే అయం లోక, ఈ లోకంలోను, పరశ్చైవ పరలోకంలో కూడా. లోకశ్చాయం పరశ్చైవ తతో ధర్మం సమాచరేత్. అందువలన ధర్మం ఆచరించడమే శ్రేష్టమయ్యా, ధర్మాన్ని ఆచరించండి అంటూ మళ్ళీ కణికుడు అక్కడక్కడ మళ్ళీ చక్కటి మంచి మాటలు చెప్తున్నాడు. మరి అన్ని రాజుకి ఇష్టమైనవే, రాజు అన్ని ఒకే రకమైన మాటలు కాకుండా మధ్య మధ్యలో 4-5 శ్లోకాలు మంచి వదులుతూ ఉంటాడు ఇట్లాంటి మాటలు.
అది కూడా చెప్పే విధానంలో ఎంత నేర్పరితనం ఉంటేనో ఇట్లాంటి మాటలు రావు. ఎంతసేపు క్రిటిసిజం లాగా నిందావచనాలు వాడకుండా అప్పుడప్పుడు ధర్మం చేయండి, సత్యం పలకండి, ఈ విధంగా ఉంటూ ఉంటాయి. కృతాపరాధం పురుషం దృష్ట్యా యః క్షమతే నృపః తేనావమానమాప్నోతి పాపం చేహ పరత్ర చ. కృత అపరాధం పురుషం దృష్ట్యా, అపరాధం చేసినటువంటి మనకి హాని చేసినటువంటి పురుషుని దృష్ట్యా చూసి కూడా, మన పక్కన అట్టి పెట్టుకుని కూడా, యహ క్షమతే నృపః, ఏ రాజైతే క్షమించి వాడిని వదిలిపెడతాడు, నీ పట్ల తప్పు చేశాడు, దోషం చేశాడు, నీకు నీ రాజ్యానికి నీ కుటుంబానికి హాని చేసినటువంటి అటువంటి మానవుణ్ణి, అటువంటి శత్రువుని ఏ రాజైతే క్షమించి వదిలిపెడతాడో, తేన అవమానమాప్నోతి పాపం చేహ పరత్రచ. అటువంటి రాజు అటువంటి మానవుడి చేత, శత్రువు చేత అవమానమాప్నోతి, అవమానించబడతాడు, ప్రజల చేత అవమానించబడతాడు. చీ వీడి ఇది మాత్రం కూడా ప్రతీకారం తీర్చుకోలేడా అని అవమానించబడతాడు ప్రజల చేత కూడా. అది పాపం అవుతుంది రాజుకి. పాపం చేహ పరత్రచ. ఎక్కడ పాపం అవుతుందిట? ఇహ పరత్రచ. ఈ లోకంలోనూ పై లోకంలో కూడా అది పాప కార్యం అవుతుందిట రాజుకి. కాబట్టి శిక్షించదగినటువంటి వాడిని శిక్షించాలి, అవమానించినటువంటి వాడిని దండించాలి. ఇది రాజలక్షణం అయ్యా అంటూ కణికుడు ధృతరాష్ట్రుడికి చేయవలసిన ఉపదేశాలన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది చాలా పెద్ద అధ్యాయం, దాదాపు 130 శ్లోకాలు ఉంటాయి. 14 శ్లోకాలైనాయి. మిగతా అధ్యాయం శ్లోకాలు రేపు పాఠంలో మనం ప్రవచించుకుందాం. ఇంతవరకు శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపరపృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.